ఫ్లైట్ వెళ్తుంది బ్యాక్ సైడ్. అన్ని అరబిక్ సౌండ్స్, దుబాయ్ షేప్ అంటారు వాళ్ళు వాటిల్లో. ఇది చూడండి ఎంత సింపుల్గా ఉందో. సో గైస్ ఇవన్నీ దుబాయ్ స్ట్రీట్లే, అవి దుబాయ్ వాళ్ళ హోమ్స్, అరబిక్ హోమ్స్. ఇది వచ్చేసి బస్ స్టాండ్. ఇప్పుడు అవన్నీ అరబిక్స్ వాళ్ళ ఇల్లులు అవన్నీ. అది అవన్నీ కనపడుతుందా, అవన్నీ అరబిక్స్ ఇల్లులు. ఎమిరేట్స్ ఫ్లైట్ వెళ్తుంది. మొన్న ఎందుకు వ్లాగ్ ఆగిపోయిందంటే, హలో గైస్ అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? దిస్ ఇస్ మై న్యూ వ్లాగ్. ఈరోజు వెళ్తున్నాము సరదాగా డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నాను. మొన్న ఎందుకంటే గ్యాప్ ఇచ్చింది, మా ఫ్రెండ్ గాడు కొంచెం హెయిర్ ఫాల్ లాగా అయిపోయింది. అందుకనే జుట్టు కొంచెం తీపిచ్చేసి మా వాడు ఇండియా నుంచి ఆయిల్ తెచ్చాడు, దాన్ని పూసుకోవడానికి అయితే కొంచెం హెయిర్ తక్కువ అయితే చేపించాను. వెళ్తున్నాను చిన్నగా ఆఫీస్కి అయితే. సాయంత్రం మాట్లాడుకుందాం అన్ని. ఇంకా మీతో చాలా మాట్లాడాలి ఈరోజు. సాయంత్రం అయితే డ్యూటీకి అయిపోయిన తర్వాత ప్రశాంతంగా పార్క్ అయితే వెళ్ళిపోదాం ఈరోజు. వెళ్ళిపోయి అక్కడ అన్ని ప్లేస్లు అన్ని చూపిస్తాను. ఒక్కరోజు బ్లాగ్ పెట్టినందుకు ఏదో లాగ్ అయిపోయింది మొన్న. ఫ్లైట్ వెళ్తుంది బ్యాక్ సైడ్. మొన్న ఎందుకు పెట్టలేదంటే బ్లాగు, మేము మా సార్స్ వాళ్ళందరూ కలిసి ట్రిప్ అయితే వెళ్ళాము. నేను ఫోన్ తీసుకెళ్ళడం మర్చిపోయాను ఆ రోజు, అందుకనే బ్లాగ్ అయితే పెట్టలేదా. లేకపోతే ఆ ప్లేసులు మొత్తం ఎప్పుడో తీసి పెట్టేవాడిని. మర్చిపోయాను ఫోన్ తీసుకోకుండా అప్పుడప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయాం అందరం. వెళ్ళిపోయే తలకి టీ లేకపోయాను, అదొక మిస్ అయిపోయింది. అందుకని మొన్న అదే బ్లాగ్ పెట్టలేకపోయాను, లేకపోతే అది ఎప్పుడు పెట్టేవాడిని. అదిగాక ఒకటి అనౌన్స్ చేశా కదా, కార్తిక్ గడికి అయితే మ్యారేజ్ అయితే కుదిరింది. అందుకనే కొంచెం నిన్న ఆ పెళ్లి వీళ్ళు అవి తీసుకోవడానికి ఇవి తీసుకోవడానికి వాడైతే ఇంక వెళ్ళిపోతాడు తమిళనాడు అయితే. వాడి కోసం అటు ఇటు తిరగాల్సి వస్తుంది. వర్క్ ప్లేస్కి అయితే వచ్చేసాం, ఈవినింగ్ మాట్లాడుకుందాం. ఇవన్నీ అరబిక్ హోమ్స్. ఇదిగో ఇవన్నీ అరబిక్ హోమ్స్, దుబాయ్ షేప్ అంటారు వాళ్ళ వాటిల్లో. ఇది చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఇంటికి వచ్చి 2-3 వ్యాన్లు దాకుంటాయి సపరేట్గా. ఇది బస్ స్టేషన్ వచ్చేసి అసలు ఏం పెద్ద పెద్ద సౌండ్లు లేకుండా ఎంత సింపుల్గా ఉండేవి చూడండి. అవి వాళ్ళ ఇల్లులు, ఒక్కళ్ళు కూడా రాడు తొందరగా, అంత సింపుల్ బయటకు ఎవరు. ఇవన్నీ దుబాయ్ స్ట్రీట్లే, అవి దుబాయ్ వాళ్ళ హోమ్స్, అరబిక్ హోమ్స్. ఇది వచ్చేసి బస్ స్టాండ్. పడిందా చూడండి ఎంత సింపుల్గా ఎంత నీట్గా ఉందో. ఇవన్నీ వచ్చేసి ఇప్పుడే మొక్కలు పెంచుతున్నారు. ఎంత చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఇది దుబాయ్లో డైరా అనే స్ట్రీట్. ఇది చూడండి, సిగ్నల్ రూల్స్ కరెక్ట్గా పాటించాలి, లేకపోతే ఫైన్లు మామూలుగా వేయరు. అది గ్రీన్ పడినప్పుడే వెళ్ళాలి, లేకపోతే ఫైన్లు భారీగా అయితే వేసేస్తారు. ఇది నేను రోజు వెళ్ళే డైలీ వాకింగ్ స్ట్రీట్. చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోతాను నా రూమ్కి అయితే. చూడండి గైస్ ఎలా ఉందో. చలో గైస్ డ్యూటీ అయితే అయిపోయింది, సరదా బయటకి అయితే వచ్చాను ఈరోజు. నార్మల్గా అయితే రేపు లీవ్ ఇస్తారన్నారు, బట్ ఈరోజు కొంచెం వర్క్ హెవీగా ఉండేదానికి రేపు అది పోస్ట్ పోన్ చేశారు. రేపటికి కూడా వర్క్ ఎక్కువ ఉంది, రేపు కూడా సండే లీవ్ లేదు. నెక్స్ట్ వీక్ అయితే ఇస్తానన్నారు, ఒకేసారి 2 days ఇస్తానన్నారు. ఇచ్చినప్పుడు ఒకేసారి బయటికి వెళ్దాము. ఇప్పుడైతే సరదాగా వీళ్ళు ఆఫ్రికన్స్ వీళ్ళందరూ ఫుట్బాల్ అయితే ఆడుతున్నారు ఇక్కడ, వాళ్ళని చూడటానికి అయితే వచ్చాను. ఇదంతా ఇసుకలో ఆడుతున్నారు, చూడండి ఒకసారి. సన్సెట్ కూడా అయిపోవచ్చింది. ఇదిగో ఇదే మెయిన్ సిటీ. అదిగో బిల్డింగ్ కనబడుతుంది అక్కడ, చూపిస్తాను చూడండి. అదిగో అక్కడ బిల్డింగ్ కనబడుతుందా, అదే మెయిన్ సిటీ. మెయిన్ సిటీ పక్కనే, దాని వెనకమాలే బూర్జ్ ఖలీఫా. మెయిన్ సిటీ మొత్తం ఉండిద్ది. ఇప్పుడు మీకు ఈ చెట్లు ఉండే తలకి ఇంత క్లారిటీ కనపడతలేదు. దాని పక్కనే ఈ గ్రౌండ్ వచ్చేసి చూడండి అందరూ ఎలా ఆడుకుంటున్నారు. సాయంత్రం పూట సరదాగా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకొని వచ్చి ఇటు ఒక్కడ చూడండి ఎలా పరిగెత్తుండో ఈడు. ఇది కనపడ్డా, అదిగా ఇప్పుడు ఒక్కడే అట్ట ఆడుకు వెళ్తున్నాడు రన్నింగ్.
బై ద వే నేనున్న ప్లేస్ వచ్చేసి ఇది, చూసారు కదా ఎలా ఉందో. అవన్నీ అరబిక్స్ వాళ్ళ ఇల్లులు అవన్నీ, అది అవన్నీ కనపడుతుందా, అవన్నీ అరబిక్స్ ఇల్లులు. అది కనపడిందా, అది దాని పక్కనే ఉన్నాను నేను ఈరోజు. వాడు ఎక్కడ దాకా వచ్చి మళ్ళీ వెళ్ళాడు అతను. ఇవి నా బ్యాక్ సైడ్ ఇవన్నీ అరబిక్ హోమ్స్. ఒక్కలంటే ఒక్కలు కూడా రారు బయటికి. అదిగో నా వెనకాల ఉంది కదా, అదే బస్ స్టేషన్ వచ్చేసి. చూడండి ఆ ఇల్లు కనపడను కూడా కనపడదు, మొత్తం చెట్లు అంతా గుమ్ముగూడిపోయి ఉంటాయి, అస్సలు బయటికి ఎవ్వరు రారు వాళ్ళు, అంత సింపుల్గా. చూడండి guys, చాలా బాగుంది కదా స్ట్రీట్ వచ్చేసి, ప్రశాంతంగా సైలెంట్గా ఉంది. ఇందులో కామెడీ ఏంటంటే తొందరగా ఇక్కడ ఎవరు బైకులు తీసుకోరు, అందరు కారులోనే తిరుగుతారు ఆల్మోస్ట్. వాడు కొంచెం కట్ చేయరా అంటే మరీ ఎక్కువ కట్ చేసిండు. ఇదేంటంటే అదే చెప్పా కదా, ఇండియా నుండి మా ఊడు వచ్చేసి కొంచెం ఆయిల్ లాంటిది తెచ్చాడు. డాండ్రప్ ఎక్కువ ఉంది, చుండ్రు, దానికోసం వాడు కొంచెం కోకోనట్ ఆయిల్ లాంటిది తీసుకొస్తే అందుకు కట్ చేయించాను, అందుకని ఇలా కనపడుతుంది. లేకపోతే అసలు ఇంతవరకు ఎప్పుడు కట్ చేయలేదు. ఇంత అప్పుడప్పుడు బడికి పోయేటప్పుడు కట్ చేయించాను, ఇంతవరకు ఎప్పుడు కట్ చేయలేదు. చూసారుగా గైస్, చెట్లు మటుకు భలే ఉంటే వీళ్ళు వెళ్ళి ముందు చల్లగా ఉండిద్ది, ఎంత వేడి వాతావరణంలో కూడా. ఇక్కడ చూడండి స్ట్రీట్ ఎట్టుందో, 24 hours క్లీన్ చేస్తారు ఇక్కడ, కొంచెం డస్ట్ అనేది ఉండదు, అన్ని చెట్లే. లైట్ కూడా ఉంటుంది, అంత నీట్గా ఉండిద్ది. రోజు ఇదే నేను వెళ్ళే వాకింగ్ స్ట్రీట్ వచ్చేసి, ఇంత నీట్గా అంత క్లీన్ గా మెయింటైన్ చేస్తారు. హైవేల పక్కన కూడా అంతా అసలు చెత్త అనేది కనపడదు, ఒకళ్ళు కనపడినా ఆటోమేటిక్ ఫైన్ ఇచ్చేస్తారు. అంత క్లీన్గా, అంత నీట్గా, అంత క్లీన్ గా ఉంచుకుంటారు ఇక్కడ. ఇది కనపడిందా షార్జా, ఇక్కడ మీకు కనపడదా, అక్కడ పోయి చూపిస్తాను నేను. వెళ్తున్నాం గైస్, ఇటు స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇంకా మన రూమ్ అయితే వచ్చింది. ఇదిగో బుర్జ్ ఖలీఫా కనపడుతుంది ఇక్కడ నుంచి చూస్తుంటే, అదిగో మీకు కనపడింది అనుకుంటాం, టవర్ లాగా చిన్నది పక్కనే. ఎక్కడి నుంచి చూస్తే ఇటు నుంచి అయితే వెళ్తున్నాను, ఇటు స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇంకా నా రూమ్ అయితే వచ్చేసింది, ఇటు వెళ్తున్నాను. పార్క్ అయితే చూడండి ఎంత బాగుందో, రోజు ఇటు నుంచి వెళ్తాను, రోజుకి వచ్చి. ఫ్లైట్ కూడా వెళ్తుంది అటు, ఆ బిల్డింగ్ వెనకమాలే ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. డైలీ ఇటు నుంచే అయితే నడుచుకుంటే వెళ్ళిపోతాను, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా వెళ్తాను. మొన్న ఎందుకు వ్లాగ్ ఆగిపోయిందంటే, ఈడు చెప్పా కదా కార్తిక్ గడి మ్యారేజ్ ఉంది, వాడి మ్యారేజ్ కోసం ఆ షాపింగ్ మాల్ అన్ని తిరిగేసాము. వాళ్ళకి వాళ్ళ ఆవిడ కొనుక్కోవడానికి ఈ చెవులీలని, కొంచెం శారీలని, బట్టలని, అవి అని ఇవి అని, వాటి దగ్గర చాలా టైం అయితే అయిపోయింది. మొన్న వెళ్ళాము, తిరిగాము, అన్ని శుభ్రంగా తిరిగేసి కావాల్సినవన్నీ తీసుకొని, ఇంకా వాడు 5-6 నెలల్లో వెళ్ళిపోతాడు ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మ్యారేజ్ చేసుకుంటాడు, అందుకనే ముందుగానే అన్ని కొనేసి పక్కన అయితే పెడుతున్నాము. ఇప్పటికి కొన్నాము, కొంచెం అయితే సగం అయిపోయింది, ఇంకా సగం అయితే ఉంది. వాడికి ఆ అమ్మాయిది ఇప్పుడు కాలేజ్ అయిపోయింది, ఇంక ఇప్పుడే అన్నీ చెప్పకూడదు, తర్వాత అయితే చెప్తాను ఆ అమ్మాయి వాళ్ళ గురించి, వాళ్ళ ఇంట్లో అప్పుడే చెప్పకూడదు డీటెయిల్స్. ఫ్లైట్ వెళ్తుంది, అందరూ వాకింగ్ అయితే వెళ్తున్నారు. లిటరల్లీ ఇప్పుడు ఇంకా చీకటి కూడా పడలేదు, టైం ఎంత అయిందంటే 7:30 అయితే అయింది. చూసారు కదా 7:30 అయింది, ఇంతవాటికి చీకటే పడలేదు. చూడండి లైట్ గా ఇప్పుడిప్పుడు కొంచెం
చీకటి పడుతున్నట్టు కనపడుతుంది అంతే. మన అసలు ఇప్పుడు బాగా ఎండాకాలం కదా, అందుకని ఇట్టుంది. నేను ఇంత నుండి చూస్తున్నాను, అసలు చీకటి పడిద్దాం కూడా చీకటి కూడా పడతలేదు. అది చూడండి అంతా మెరిసిపోతుంది. టైం 7:30 అయింది. 8:30 దాకా ఇంతే ఉంటుంది. 8:30 దాటిన తర్వాత కొంచెం చేంజ్ అవుతుంది వెదర్. నేను ఇప్పుడు దాకా చూసాను, అసలు మారిద్ది అనుకుంటే కూడా మారట్లేదు. 7:30, ఇప్పుడు 7:30 అయింది ప్రజెంట్. ఇంకో 8:30 తర్వాత కొంచెం చీకటి పడినట్టు కనపడుతుంది. మళ్ళీ పొద్దున్నే ఎండ అవుతుంది. బాబా అట్టయితే కష్టమే. చలో గైస్, ఇంకా నేను కూడా కార్తీక్ గడు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఇంకో చూస్తాను. ఇంకా నాకు కూడా గట్టిగా 8 నెలలు దాకా ఉంది. ఇంట్లో వాళ్ళు ఏమో రమ్మంటున్నారు, వద్దామా లేకపోతే ఏందా అని తర్వాత అయితే చెప్తాను క్లారిటీగా. ఇప్పుడుదా ప్రశాంతంగా అయితే ఇలా ఉన్నాను. కార్తీక్ గడు వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించుకోవాలి, వెళ్దామా లేకపోతే ఏం చేద్దామా, లేకపోతే ఇంకోటి జాబ్ ఏమైనా చూసుకుందాం. ఇంకా పైవి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడికి వచ్చి అట్ట ల్యాండ్ అయ్యాను. ఇంకో కొంచెం హైలు చూసుకుంటే ఇంకా కొంచెం హైకి వెళ్ళిద్దని అది ఆలోచిస్తున్నాను. అదే ఇప్పుడు డే అండ్ నైట్ అదే థింకింగ్, ఇది అయిపోగానే ఏం చేయాలా అని దాని మీద అయితే ఉంది ప్రస్తుతానికి. నా ఒకడానికి వెళ్తున్నాడు చూడు, ఆఫ్రికా వాడు. అదిగో గైస్, మెయిన్ సిటీ వచ్చాయి. ఇదిగో నా పక్కనే ఉంది. ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, బిల్డింగ్స్ అవన్నీ దుబాయ్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఇంకో ఒక సంవత్సరం వచ్చే లోపల మొత్తం బిల్డ్ అయిపోయింది సిటీ మొత్తం. ఇంకా ఇక్కడ పెద్ద పెద్దవి జరుగుతూ ఉన్నాయి కదా, గట్టిగా ఒక 7-8 నెలలు సంవత్సరం అయిపోగానే ఇది కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే వస్తాయి. ఇదిగో ఆ బ్రిడ్జి అనకమల్ల అదంతా సముద్రమే. ఇదంతా సముద్రం పక్కన ఇప్పుడు నేను ఉంది. చలో గైస్, నేను ఎందుకు నార్మల్ గా ఈ డైలీ బ్లాగ్ అయితే పెడుతున్నాను, నా వర్కౌట్ వీడియోస్ ఎందుకు పెడతలేదంటే టైం కుదరట్లేదు. ఇది శుభ్రంగా ఈ అన్ని బ్లాగులు అన్ని తీసుకొని ఎడిటింగ్ చేసుకొని అయిపోగానే నా ఛార్జింగ్ అయితే అయిపోతుంది. అందుకని వర్కౌట్ వీడియోస్ అయితే తీయట్లేదు. ఈసారి నుంచి వర్కౌట్ వీడియోస్ కూడా తీస్తాను. ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నాం, బాడీ ఎలా ఫిట్గా ఉంది, అది వాటికి కూడా ఒక వీడియో అయితే తీసి పెడతాను డైలీ. టైం కుదరట్లేదు, టైం కుదిరినప్పుడు అది కూడా పెట్టేసేస్తాను. చలో గైస్, రూమ్కి అయితే ఇంక వచ్చేసాము. జస్ట్ ఇంకా 1 కిలోమీటర్ అయితే ఉంది, నడుచుకుంటే వెళ్ళిపోగానే అయిపోయింది. ఇక్కడ ఈ ఎండలు మామూలుగా లేవు. ఎవరు అసలు బయటికి అయితే రాబాకండి, మరీ దారుణంగా ఉండే ఎండల్లో కూడా ఇక్కడ. కరెక్ట్ గా మార్నింగ్ నుంచి 7-8 దాకా బాగా ఎండ కాలిపోతుంది. 7-8 నుంచి అంత ఆవిరి కుడిపోతుంది. రూమ్ లో నుంచి ఎవరు బయటికి రాబాకండి. నేనైతే రాను కూడా రావట్లేదు. ప్రశాంతంగా వెళ్ళి ఎడిటింగ్ చేసుకొని వర్కౌట్ చేసుకొని ప్రశాంతంగా అయితే పడుకుంటాను. పడుకొని మళ్ళీ రేపు మొదలు పెడతాను. లీవ్ దొరకట్లేదు, లీవ్ దొరికితే ఖచ్చితంగా బయటికి అయితే వెళ్దాము. నేను దానికోసమే చూస్తుంది. లీవ్ దొరికిద్దని, లీవ్ దొరకట్లేదు. చూడండి చెమటలు ఎలా కలిపినాయి. రూమ్కి అయితే వచ్చేసాం. ఓకే గైస్, వీడియో అయితే అయిపోయింది. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. చూశారు కదా ఈరోజు లొకేషన్స్, ఆ అరబిక్స్, ఆ ఇల్లులు, ఆ చెట్లు, ఆ పక్కన అదంతా ఎడారిలాగా చాలా బాగుంటుంది. నేనైతే చాలాసేపు అక్కడే కూర్చున్నాను. ఓకే గైస్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేద్దాం. రేపు ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను, మంచి మంచి లొకేషన్స్ అయితే ఇస్తాను. నార్మల్గా అయితే ఈరోజు లీవ్ ఇస్తానన్నారు మా సారు. ఎందుకో మరి ఈరోజు వర్క్ ఎక్కువగా ఉంది కాబట్టి అది రేపు పోస్ట్ పోన్ చేశారు. మళ్ళీ అది రేపు కూడా ఎక్కువ ఉంది వర్క్. ఆర్ ఐ థింక్ నాకు తెలిసి ఇంకో నెక్స్ట్ ఆదివారం అయితే ఇస్తాను అనుకుంటున్నాను. నార్మల్గా అయితే రేపు నేను ఎన్ని ప్లాన్ చేసుకున్నానో, అటు బోటింగ్కి వెళ్దామని, ఇంకోటి వేరేది, అంత సిటీ పెద్ద పెద్ద లొకేషన్స్, బిల్డింగ్లు, అంతా బీచ్ పక్కనే చాలా బాగుండేది ఆ లొకేషను. అటువైపు వెళ్దాం అనుకున్నా కానీ బట్ మొత్తం క్యాన్సిల్ అయితే అయిపోయింది. బ్యాడ్ లక్. సరే ఓకే, రేపు ఇంకో మంచి వీడియోస్ మంచి వ్లాగ్తో వస్తాను. ఆల్ గుడ్ నైట్, బాయ్ బాయ్. రేపు ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ ఆల్. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళంతా థ్యాంక్ యూ ఆల్. లవ్ యూ డార్లింగ్స్. బాయ్ 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 బాయ్. ఫ్లైట్ వెళ్తుంది బ్యాక్ సైడ్.